వైసీపీ హయాంలో చేపట్టిన రీసర్వే పాపాలు రైతుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. భూమి కొనుగోలు పథకం లబ్దిదారులకు శాపంగా మారింది. భూమి లేని ఎస్సీలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో 2002లో సీఎం చంద్రబాబు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేశారు. బిడపనకల్లు మండలం కరకముక్కలలో ఆలయ భూమి కొనుగోలు చేసి 103 మంది ఎస్సీలకు పంచారు. చాలా మంది భూమిపై తీసుకున్న రుణాలను తీర్చేసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకుని 2 దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2023లో జరిగిన రీసర్వేలో అధికారుల నిర్లక్ష్యంతో ఆ భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేశారు. ఆన్లైన్లోనూ రైతుల పేర్లు తొలగించడంతో ప్రభుత్వ పథకాలు, రాయితీలు, బ్యాంకు రుణాలకు దూరమయ్యారు. రీసర్వే కారణంగా నష్టపోయామంటూ వందలాది మంది ఎస్సీ రైతులు అనంతపురం జిల్లా బిడపనకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రీసర్వే తర్వాత తమ పేరుతో ఉన్న భూములు ప్రభుత్వానికి చెందినవిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం 2 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. 18 ఏళ్ళు 20 సంవత్సరాల కింద మాకు ఎస్సీ కార్పొరేషన్ భూమి కొనుగోలు చేసి ఇచ్చి ఉంటే ఇప్పుడు మాకు 1 బై డంగలు రాకుండా చేసినారు. రీసర్వే చేసి మాకు ఏమాత్రము ఆన్లైన్లో అసలు మాకు 1 బై డంగలు లేకపోతే అసలు అది అర్హత లేని వారిగా ఉంటున్నాం మేము. అన్నీ అయినప్పటికీ కానీ మాకు ఇప్పుడు రీసర్వే రూపంలో మాకు చేసినప్పుడు మాకు 1 బై డంగలు రాలే. అప్పటి నుంచి మాకు ఏది కానీ ఒక పంట నష్ట పరిహారం కానీ మేము రాసుకోవడానికి ఈ క్రాప్ చేసుకోవడానికి కూడా బుకింగ్ క్రాప్ చేసుకోవడానికి కూడా లేదు. అది చేసుకునకపోతే అది ఆన్లైన్లో మీ పేర్లు లేవని చెప్తున్నారు. ఎంఆర్ ఆఫీస్కి మా భూముల విషయంలో ఆటంకాలు రావడం లేదని తిరిగినా కూడా అధికారులు చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. ఎండోమెంట్ ఆఫీస్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు కొనుగోలు చేసి మాకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రిజిస్ట్రేషన్ చేయించిన భూములకి ఈరోజు వెబ్ ఆటంకాలు రాకుండా వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. మాకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకి లోన్లు రెన్యువల్ చేసుకునేదానికి బ్యాంకులు పోతే మీకు ఆటంకాలు రావడం లేదు. ఏ రకంగా ఇవ్వాలని వాళ్ళు కూడా మాకి లోన్లు ఇవ్వకుండా బంద్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ స్కీమ్లు, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు వచ్చే దానిలో కూడా మా పేర్లు లేకుండా చేసినారు. మాకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి 3 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగినా కూడా వీళ్ళకి ఏనుగు మీద వాన కురిసినట్లుంది. మా పనులు ఏది పట్టించుకోవడం లేదు.